మనం ఏదైతే కేసు ఫైల్ చేశామో అది 20 డేస్ టైం పీరియడ్ ఉందండి. సిపి గారు 20 డేస్లో ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ చేయండి, చీటింగ్ కేసు ఫైల్ చేయండి, ఎఫ్ఐఆర్ చేయండి అని చెప్పి టాస్క్ ఫోర్స్ వాళ్ళకి రిఫర్ చేశారు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇబ్రహీంపట్నం పంపించారు. సో మళ్ళీ ఇబ్రహీంపట్నం వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టారు. కానీ రిజల్ట్ ఇప్పటి వరకు కనీసం వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడింది కానీ, వాళ్ళని నన్ను ఎదురెదురు పెట్టి మాట్లాడింది కానీ ఇంకా జరగలేదు. ఐ హోప్ మండే అవుతుందని అనుకుంటున్నాను. మండే అయిపోతే వెల్ అండ్ గుడ్. మండే అవ్వలేదు, ఈవెన్ 20 డేస్లో కూడా అవ్వలేదు అనుకుంటే ఒకవేళ 20 డేస్ తర్వాత మనం మళ్ళీ సిపి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ రైజ్ చేయొచ్చు. అదొక ఆప్షన్ ఉంది. అలాగే ఈ స్పందన రిసిప్ట్ ఏదైతే ఉందో దాని మీద మనం హైకోర్టులో రిట్ వేసుకోవచ్చు. అప్పుడు హైకోర్టు వారు ఈ హోమ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పోలీసులకి అడుగుతారు, ఏం జరిగింది, మీరు రిజల్ట్ ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతారు. నేను అడిగేది మనీ రికవరీ అడగట్లేదు కదా, నేను చీటింగ్ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, వీళ్ళందరూ ఫ్రాడ్, నేను నిరూపిస్తాను, ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడుగుతున్నాను. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇప్పటి వరకు చేయలేదు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే 4 డేస్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ రోజు వరకు నాకు రిజల్ట్ రాలేదు. సో మనకు ఒకే అవకాశం ఉంది. ఆ అవకాశం ఏంటంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత రిజల్ట్ కోసం తర్వాత రిట్ వేసేసుకోవాలి హైకోర్టులో.